ఖమ్మం నగర శివారులోని భూదాన్ భూముల్లో 10 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదల గుడిసెలను కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా కూల్చివేయడాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. అక్కడ నివాసం ఉంటున్న సుమారు 600 పేద కుటుంబాలపై వందలాది మంది పోలీసులు, పదుల సంఖ్యలో జేసీబీలు, ట్రాక్టర్లతో తెల్లవారుజామునే దాడి చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే ఇందిరమ్మ రాజ్యం అని ప్రగల్భాలు పలికే కాంగ్రెస్ నేతలు పేదల ఇల్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. పేదల గుడిసెలను పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ న్యాయపరంగా పోరాడుతున్న పేదలపై ప్రభుత్వం దుర్మార్గంగా విరుచుకుపడటం ద్వారా కాంగ్రెస్ అసలు స్వరూపాన్ని బయటపెట్టిందని మండిపడ్డారు. గుడిసెల తొలగింపును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, బాధితులకు అండగా ఉంటామని ఎంపీ రవిచంద్ర హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పేద ప్రజలపై నిజంగా సానుభూతి ఉంటే తక్షణమే అక్కడి అర్హులైన పేద కుటుంబాలకు పట్టాలు మంజూరు చేయాలని వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. చండా పడితే ఇదే కూల్చేస్తున్నా ఇక్కడికి ఇదే ప్రభుత్వం నిర్లక్ష్యం. నా ఇంటికి తీసుకోమో నా సమాన్ లేదు, నన్ను బయట మొత్తం నా రేకులు ఇల్లు అన్ని కూల్చేస్తున్నాం. ఇక్కడ ఏ ఒక్కరికి వచ్చినా ప్రభుత్వం భావించాలి. గుండె ఆగిపోయి వచ్చినా మందు వాగి చచ్చిపోయినా ప్రభుత్వం భరించాలి. లోపల కూడా పడేట నా భార్య క్యాన్సర్ చిన్న పిల్లగాడు జీవితంలో ఒక తేడా లేదు. ఏలేంటే ఆదివాసులు ఎక్కడి నుంచో ఊరికి ఒకళ్ళు వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఆ భూమి కూడా గవర్నమెంట్ కాదు, భూతండల భూమి. ఆ భూమి మీద ప్రజలు 10 సంవత్సరాల నుంచి కొద్దిపాటి గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఆడవాళ్ళు పిల్లల పని చేసుకొని మగవాళ్ళు సుధారు పనికి వచ్చి ఇక్కడ కాలం గడుపుతున్నారు. కనీసానికి మంత్రులకి అందరికీ తెలుసు వాళ్ళు కావాలని ఇప్పుడు ఈ టైంలో ఇళ్ళని దిగడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఇది కరెక్ట్ అయిన పొజిషన్ కాదు. రేపు లేబర్తో వాళ్ళకి పనులు ఉంటాయి. దయచేసి వాళ్ళని లేబర్ సహకరించాలని చెప్పి ఈ మంత్రులు కోరుతున్నాం. ఖమ్మం జిల్లా మంత్రులు ఎన్ని డబ్బులు కట్టినామా సార్ మేము? చూద్దాంతో లాగా కరెంట్ లేదు, ఏం లేదు. మేము అట్లా ఉంటున్నాము. ఏం లేదు, 8 సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు. ఇతరు అని ఉన్నాం సార్. మేము ఏం లేదు. మాకు మీరు ఏమి దయా చేస్తారో చేయండి సార్. మీరు వస్తాయి ఇక రేకులు కూడా ఇతర చోటు ఇస్తే కట్టుకుందామని రేకులు కూడా తెచ్చుకున్నాము మేము సార్. మేము నా పేరు లక్ష్మి. మాకు ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం. ట్యాంక్ కాడి నుంచి 2 గుట్టలు సన్న. ఇప్పుడు ఇది 3వ సారి మేము కట్టుకోవటం.
నెల నుంచి పనులు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తాడని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి ఇలా అన్యాయం చేసి ఎవరికేసారమ్మా ఎవరికేసారు? ఎవరికైతే జగన్ అదే రేవంత్ రెడ్డి గెలవాలని రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఏమో ఈ ఒక్కసారి ఆయన కొంచెం సాయం చేస్తాడని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతా ఉన్న పిల్లలు అన్ని నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్. ముందుగా చెప్తా పక్కకు పోతుందా అని చెప్పి 8 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి ఉంటాను వాడు చెప్పి బాబురా మీ కాదు చెప్తాను. అసలు ఎవరు చెప్పుడు లేదా ఏం లేదా హఠాత్తుకు వచ్చి హైకోర్టు ఆర్డర్లు గౌరవించరా, ఏటి గౌరవించరా, ఏమీ చేయరా. ఇది న్యాయమేనా? వీళ్ళందరూ అన్న అన్న అని ఓటేయబట్టి ఓటేసి మిద్దెల మీద కూర్చోబెడితే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి తీసుకొచ్చాను మమ్మల్ని. మా ఎంగిలన్న 9 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ ఉంటున్నామండి. కనీసానికి ఎప్పుడు ఏ రోజైనా కంటి నిండి నిద్రపోలేదు మేము. చెప్పారమ్మా ముందేమని చెప్పారా? ఎవరు చెప్పలేదు. ఇప్పటికైనా తొందర చేసుకుంటే బాగుంటుంది. దారి ఏ మాయా ఇక్కడే చచ్చిపోతాం అందరూ, ఆడలు పిల్లలు అందరూ ఇక్కడే చచ్చిపోతాం. అప్పుడు ఏటు దారి చూపిస్తారో చూపించండి మీరు. చెప్పండి, ఈయన చచ్చిపోతాం. కిరణాలు వేసుకొని కిట్లు వేసుకొని కాలబడి ఇట్లా చచ్చిపోతాం మేము. అసలు మేము ఎట్లా వేస్తాం?